Audio Jungle. Ganesh దళితులకి అన్ని శాఖల కన్నా ముఖ్యమైన శాఖ హోమ్ మినిస్టర్గా ఇచ్చి దళితులకు పెద్దపీట వేసినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లానే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దానికి గాను ఈరోజు స్థానిక 2వ వార్డులోనే హైర్పేట నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి పాలాభిషేకం చేసి హైర్పేట వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. 2024 సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన కూటమి తరపున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో విజయం సాధించిన అభ్యర్థులందరికీ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన అందించడం కోసం కూటమి అభ్యర్థులకి 164 స్థానాల్లో విజయం చేకూర్చిన ప్రజలందరూ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించేది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ అయిన ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆంధ్రప్రదేశ్ జీవననాడి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలంటే
ఈరోజు ఎన్డీఏ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే మరి పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణాన్ని కూడా 200 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మరి మంత్రి నారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి అమరావతితోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం కంపల్సరీ కూడా జరిగి తీరుతుంది. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత దళితులకు సమస్య స్థానం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలిగిన విషయం గొప్ప విషయం. మరి అదేవిధంగా నవేంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దళితులకు ప్రాధాన్యత కలిగించిన విషయంలో ఈరోజు మంత్రివర్గంలో వంగలపూడి అనిత గారు పాయకరావుపేట నుంచి అత్యధిక భారీ మెజార్టీ గెలిపినటువంటి దళిత మహిళా శ్రీ అయినటువంటి ఆమెకు హోంమంత్రి శాఖ ఇవ్వటం చాలా ఆనందదాయకం. అందులో భాగంగానే ఈరోజు స్థానిక ఐతానగర్ ఐరుపేటలోని బాబా అంబేద్కర్ విగ్రహానికి మరి యువత అంతా కలిసి పాలాభిషేకం చేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టాభి కట్టే విధంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరము. ఆనాడు మరి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గాను మరి అదేవిధంగా పార్లమెంట్లో టీఎంసీ బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ గారిని చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలుసు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దళితుల మీద అణచివేత జరిగింది, ఏ విధమైనటువంటి అన్యాయాలకు గురయ్యారో ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనకి కాలాంతంగా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచే విధంగా ఈరోజు రాజ్యాంగం తీసుకుంటుంది. ప్రభుత్వాలు ఆ విధంగానే పనిచేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క శుభాకాంక్షలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా మురళీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఇతర వెంకటపూర్చంద్ గారి ఆధ్వర్యంలో నడిపేందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ తమ్ముడు మిల్కీకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.